అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? బాగుండాలి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాని వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఈరోజు మనం కొరమీను ఇగురు చేసుకుంటున్నాము. దానికి కావాల్సిన పదార్థాలు: ధనియాలు, గసగసాలు, జీలకర్ర అన్నీ ఒక్కొక్క టేబుల్ స్పూన్ తీసుకోవాలి. అలాగే చెక్క, లవంగం, ఇలైచి అన్నీ రెండు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ బ్యాడిగే మిరపకాయలు అంటారు కదా, ఇది మంచి కలర్ రావడం కోసం వేస్తారు. అవి నేను ఒక 5 నుంచి 6 తీసుకొని ఇలా వేడి నీళ్ళలో ఒక 5 నిమిషాల పాటు నానబెట్టాను అన్నమాట. నానబెడితే మెత్తగా అవుతాయి, గ్రైండ్ చేసుకోవడానికి బాగుంటుందన్నమాట. వీటితో పాటు ఒక 2 పెద్ద ఉల్లిపాయలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే 4 నుంచి 5 పచ్చిమిర్చి కట్ చేసుకోకుండా అవి అలానే ఉంచుకోవాలి. అలాగే అల్లం, వెల్లుల్లి. ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకుని అల్లం, వెల్లుల్లి, అలాగే మనం ప్లేట్లో పెట్టుకున్నాం కదా స్పైసెస్, గసగసాలు అవన్నీ కూడా మనం ఈ మిక్సీ జార్లో యాడ్ చేసేసుకుని ఇలాగ స్పైసెస్ అన్నీ తీసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసేసుకున్నాము. నెక్స్ట్ నానబెట్టుకున్నాం కదా మిర్చి, అవి కూడా వేసేస్తున్నాను ఇక్కడ. అన్నీ వేసేసి కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఒక 6 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కనివ్వాలి. ఆయిల్ కొంచెం వేడెక్కాక మనం 4 పచ్చిమిర్చి పక్కన పెట్టుకున్నాం కదా, అవి మనం కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, అలాగే వేసేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు, ఇవన్నీ వేసాక ఒక 2 నిమిషాల పాటు ఆయిల్ చక్కగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట ఆయిల్లోను. వేసుకున్న తర్వాత ఇలా స్పూన్తో ఒకసారి చక్కగా ఫ్రై చేసుకోండి ఒక 2 నిమిషాల పాటు. చక్కగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలన్నీ వేసేసుకోవాలి ఇందులోకి. మరీ చిన్నగా మరీ పెద్దగా కాకుండా ఇలాగా కట్ చేసుకోండి ఉల్లిపాయలు. అవన్నీ వేసేసుకున్న తర్వాత నీట్గా చక్కగా 2 నిమిషాల పాటు ఆనియన్ని ఫ్రై చేసుకున్నాము. ఇది మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్కి రావాల్సిన అవసరం లేదు, కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఫ్రై అయ్యాయి చక్కగా. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్, రెడ్ కలర్ పేస్ట్. ఈ బ్యాడిగే మిరపకాయలు వేసాం కాబట్టి కలర్ బాగా వచ్చిందనమాట మన పేస్ట్కి. అదంతా చక్కగా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత అందులోని పచ్చివాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీనికి ఒక 4 నుంచి 5 నిమిషాల పాటు టైం పడుతుంది అనమాట. చూసారు, 4 నిమిషాల తర్వాత ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది. ఇప్పుడు మనం తగినంత ఉప్పు వేసేసుకున్నాము. ఉప్పు వేసేసుకొని ఇంకొకసారి చక్కగా కలిపేసుకున్నాము. ఇలా చక్కగా మన మసాలా అంతా ఫ్రై అయిపోయిన తర్వాత మనం నీట్గా కడిగి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని నేను ఇక్కడ 1/2 kg వరకు తీసుకున్నాను. కొరమీను తీసుకున్నాను ఇక్కడ. ఆ పీసెస్ అన్నిటిని ఇలా మన కడాయిలో నీట్గా పరుచుకోవాలన్నమాట. ఒకదాని మీద ఒకటి కాకుండా ఇలా నీట్గా చక్కగా పరుచుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఆగాలి. ఆగిన తర్వాత అటువైపుకి తిప్పేసుకోవాలన్నమాట మన ఫిష్ పీసెస్ అన్నిటిని. ఇలా అన్నీ తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి తగినంత వాటర్ వేసుకుందాం. నేను ఇక్కడ 1.5 కప్పు దాకా నీళ్ళు వేస్తున్నాను. ఆ మిక్సీ జార్లో ఇంకొంచెం మసాలా మిగిలిపోయి ఉంటుంది కదా, అందులోకే వాటర్ వేసేస్తే సరిపోతుంది. ఇక్కడ 1.5 కప్పు దాకా వాటర్ వేస్తున్నాను. ఇగురు కదా కాబట్టి కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుంది మనకి ఇగురు అనేది. ఇలా వాటర్ అంతా వేసేసుకున్నాక ఒక్కసారి గిన్నెని నీట్గా తిప్పుకుందాము. ఇలా అటువైపుకి ఇటువైపుకి రొటేట్ చేస్తే మసాలా అంతా ఒకే చోట ఉండిపోకుండా మొత్తం కడాయి అంతా డిస్ట్రిబ్యూట్ అవుతుందన్నమాట మసాలా అంతా. ఇలా అటువైపుకి ఇటువైపుకి తిప్పేసుకోవాలి. తిప్పుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. మన కొరమీను అయితే చక్కగా ఉడికిపోతుంది.
చూసారా, నేను ఇక్కడ 5 నిమిషాలు ఉడికించుకున్నాను. ఆ తర్వాత చేప ముక్కని మరొక వైపుకి టర్న్ చేసుకుంటున్నాను. ఇలా టర్న్ చేసుకోవడం వల్ల ఈవెన్గా కుక్ అవుతుందన్నమాట మన ఫిష్. ఇలా అన్నీ తిప్పుకున్న తర్వాత మూత పెట్టేసి మరొక 5 నిమిషాల పాటు, మొత్తం 10 మినిట్స్ అండి టోటల్ టైము. అటువైపు 5 మినిట్స్, ఇటువైపు టర్న్ చేసిన తర్వాత మరొక 5 మినిట్స్ అన్నమాట, అంతే. ఇలా 5 మినిట్స్ తర్వాత, అంటే మొత్తం 10 మినిట్స్ తర్వాత మన కొరమీను ఫిష్ అయితే చక్కగా ఉడికిపోయింది. చూసాను తెలుస్తుంది. ఒకవేళ డౌట్ ఉంటే ఫోర్క్ పెట్టి అలా గుచ్చండి చేప ముక్క మధ్యలోన, తెలుస్తుంది అనమాట. అప్పుడు ఇలా చక్కగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కొరమీను ఇగురు అయితే రెడీ అయిపోతుందండి. చాలా బాగుంటుంది, చాలా సింపుల్ కూడా. ఇందులో ఏం పెద్ద ప్రాసెస్ ఏం లేదు కదా, ఎక్కువ మసాలా అంట అలా ఏమీ లేదు. మీ కిచెన్లో కూడా ఈసారి ఖచ్చితంగా ట్రై చేయండి. హోప్ అండి మీ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.